మే 6వ తేదీలోపు మొక్కలు కొనుగోలు చేయకపోతే రైతులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ ఎనిమమ్మల వ్యవసాయ మార్కెట్ను బీఆర్ఎస్ నాయకులు సందర్శించి మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారని, 20 రోజులు గడుస్తున్నా మొక్కజొన్న కొనే పరిస్థితి లేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని, రైతులు మార్కెట్లో ఇబ్బందులు పడుతుంటే కనీసం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదని, 3 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ మే 6వ తేదీన రైతు డిక్లరేషన్ పేరిట మోసం చేశారని, రైతులకు 38 కోట్ల రుణమాఫీకి గాను 18 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని, రైతు ముందు ఊసేలేదని, రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తే రైతులు పండించిన పంటను కొనలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, ఒక్కొక్క రైతు మార్కెట్లో 20 నుండి 25 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని, ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకరే గన్ని సంచులు రైతులకు అందించడంలో విఫలమయ్యారని, నామమాత్ర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటను కొనేందుకు ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, కానీ ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతుల పంటలను వెంటనే తెలంగాణ నాయకత్వం కొనుగోలు చేయాలి. ఎట్లా ఉన్నదా వాళ్ళు కొందామని వచ్చిందా రైతు ఉన్నారా నవాబు నవాబు అది సార్గా మాట్లాడమ్మా రాష్ట్ర వ్యాప్తంగా మక్కల కొనుగోలు కానీ వరిధాన్యం కొనుగోలులో చాలా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి రైతు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేకపోతే మాజీ ఎమ్మెల్యేలకు కానీ నాయకులను అందరూ అడుగుతున్నారు. దయచేసి మా సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకుపోందని చెప్పేసి అడుగుతున్న క్రమంలో మేము గ్రామాలున్న ఐకేపీ కేంద్రం కానీ లేకపోతే మొక్కజొన్న కేంద్రం కానీ పై పరిశీలించినట్లయితే గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్క ఐకేపీ కేంద్రంలో 50 లారీలు నుంచి 100 లారీల దాకా మెటీరియల్ అక్కడ ఉన్నది. దాన్ని ఇలా ఎత్తే దిక్కు లేదు. ఎవరు కూడా బారదాని ఇవ్వట్లేదు. బారదాని ఇచ్చిన దగ్గర లారీలు ఇవ్వట్లేదు. లారీలు ఇచ్చిన దగ్గర ఎత్తట్లేదు. ఎత్తిన దగ్గర దించట్లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఐకేపీ కేంద్రంలో, పిఎస్సిసిఏ సెంటర్ లో, అన్ని ధాన్య సేకరణ కేంద్రాల్లో అదే పరిస్థితి. మొక్కజొన్న కేంద్రాల గురించి మరీ అధ్వానం పరిస్థితి. ఇలా మొక్కజొన్న కేంద్రాలు నేను ఒక జనగాంలో చూసినట్లయితే 2 కేంద్రాలు పెట్టిండ్రు. ఒకటి చేరియాల్లో, రెండోది యశ్వంతాపూర్ లో. ఈ 2 చోట్ల కూడా ఇప్పటిదాకా కూడా ఒక లారీ ఎత్తలే. అదే విషయం అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూస్తే ఎక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది. ఒకటి నువ్వు కేంద్రాలే ఓపెన్ చేయలే, 2 కేంద్రాలు ఓపెన్ చేసిన దగ్గర ఇంతవరకు గన్ని ఇవ్వట్లేదు. ఇచ్చిన దగ్గర లారీలు ఎత్తట్లేదు. సరే, ఆ సక్కదనం అట్లుంది కదా. అత్యంత పెద్ద కేంద్రం ఇవాళ ఎనుమాముల మార్కెట్ అని చెప్పేసి ఇక్కడికి వస్తే రైతన్నలు అరికోసపడతా ఉన్నారు. నెల రోజుల నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడికి 20 రోజులు 25 రోజులైంది ఒక్కొక్క రైతు ఇక్కడ తీసుకొచ్చి
వాళ్ళకు గన్ని ఇవ్వరు. గన్ని లేదని చెప్తున్నాడు మార్కెట్ అధికారి, మా దగ్గర గన్ని లేదని చెప్తున్నాడు. గన్ని ఇవ్వడానికి వాళ్ళే ఇవ్వాలి. కష్టపడి రైతులు తెచ్చుకున్నట్లయితే ఆ నింపడానికి తంబేయడానికి కూడా 5,000 నుండి 10,000 లంచం అడుగుతా ఉన్నారు. గన్ని తెచ్చుకొని తంబించిన దగ్గర పైసలు ఇచ్చి కాంటా అయిన తర్వాత కూడా మాది బాధ్యత కాదు, వర్షం పడితే మీదే బాధ్యత అని చెప్పేసి మార్కెట్ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, మార్కెటింగ్ అధికారులు కానీ తప్పించుకుంటున్నారు. 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి 3 సంవత్సరాలు అవుతున్నది. రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి వారు హామీలు ఇచ్చారు. మీరు ప్రెస్ మీడియాల ముందటనే సాక్ష్యం. 6 గ్యారంటీల హామీలు ఇచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు. రైతుల కోసం కూడా చాలా హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీ ఇక్కడనే అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కానీ. రైతు డిక్లరేషన్. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రెస్ మీడియా మిత్రులకు, 6వ తారీఖు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్నది. 3 సంవత్సరాలల్లా ఒక్కటైనా ఇంప్లిమెంట్ చేశారా అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. 6వ తారీఖు నాడు రైతు సదస్సు ఏర్పాటు చేశాం. నేను ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, రుణమాఫీ సరి కాలే. అది 38 కోట్లయితే 38,000 కోట్లయితే 18,000 కోట్లు చేసిండ్రు, దాన్ని ఆఫ్ చేశారు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టావు, బోనస్ 2 సార్లు ఎగ్గొట్టావు. బోనస్ అన్నిటికి ఇస్తా అన్నావు, మక్కలకి ఇస్తా, పెసర్లకి ఇస్తా, పత్తికి ఇస్తా అన్నావు, అక్కడ సన్న ఓట్లను దాన్ని కూడా ఎగ్గొట్టావు. రైతు బంధు ఎగ్గొట్టావు. ఇవాళ మక్కలు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాలు వేస్తే మీరు కొనుగోలు లేరు. దాదాపు 60% 1800-1850కి కావాలని వీళ్ళు చేస్తున్నారు. మరి నువ్వేమిస్తావో చెప్పు. మేము డిమాండ్ చేస్తున్నాం. 6వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రైతు సదస్సు ఏర్పాటు చేశాం. మార్కెట్ల రైతుల బాధ కూడా విన్నాం. మార్కెట్ వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాం. ఈ 5-6 రోజులలో కొనకపోతే కొనుడే కాదు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి మార్కెట్ ఆఫీసు పోవాలి, కొనుగోలు సెంటర్లకు పోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అటెండ్ కావాలి. రైతుల బాధ వినాలి, ఇని సాల్వ్ చేయాలి. మీరు పోకపోతే మీ ఆఫీసులా, మీ క్యాంప్ ఆఫీసు, మీ ఆఫీసుకు రైతులు ముట్టడిస్తారని కూడా ఈ సందర్భంగా మేము వార్నింగ్ ఇస్తున్నాం. అది 6వ తారీఖు లోపల మీరు పనిచేయాలి. 6 తర్వాత కూడా మొత్తం కొనకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తాం. రైతులు గోస పడుతున్నారు, రైతులు ఆవేదన పడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దయచేసి బుద్ధి తెచ్చుకొని కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్లీ ఎక్కువ పెంచాలి, కొనే ఏర్పాటు చేయాలి, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలి, గన్ని బ్యాగ్స్ ఏర్పాటు చేయాలి, గోదాములు ఏర్పాటు చేయాలనేది మా డిమాండ్ చేస్తున్నాం.